ప్రస్తుతం మనతో పాటు శివశక్తి ఫౌండర్ కరుణాకర్ గారు ఉన్నారు. సార్ మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏదైతే పాస్టర్ ఇష్యూ అటు ఇప్పటికైతే 40 సీసీ ఫుటేజ్ అయితే బయటపెట్టారు, అయినా కూడా క్రిస్టియన్స్ ఏం చెప్తా ఉన్నారంటే లేదు ఇది హిందూ సమాజం సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఏదైతే ముస్లిం సంబంధించిన వాళ్ళు మాత్రమే చేశారు, ఇది ప్రమాదం కాదు, కావాలనే హత్య చేశారని చెప్పి ఇప్పటికి కూడా ఇంటర్వ్యూస్లో చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి ఏం మాట్లాడతారు? క్రిస్టియన్స్గా చెప్తుంది పాస్టర్లు అలాంటి ఒక ప్రచారం ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు. కొంతమంది పొలిటీషియన్స్, కమెడియన్స్, కేఏపాల్ లాంటి కమెడియన్స్, హర్షకుమార్ లాంటి వాళ్ళు తయారయ్యారు. కానీ విచక్షణ కాస్త ఏమాత్రం బుర్రా బుద్ధి ఉన్న పోలీసులు చెప్పిన ఆధారాలు పిన్ టు పిన్ ఇంటి దగ్గర నుండి బయలుదేరిన సమయం నుండి యాక్సిడెంట్ అయ్యే ప్లేస్ వరకు ఎన్ని ఆధారాలు సేకరించాలో అన్ని ఆధారాలు సేకరించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఆయన తాగినట్లుగా స్పష్టంగా వచ్చింది. డ్రంక్ అండ్ డ్రైవ్ క్లియర్. కానీ దీన్ని ఇంకా శవరాజకీయం చేస్తాం, ఇంకా రచరచ చేస్తామంటే ఇప్పటికే ఆ కుటుంబం కాస్త మానసిక క్షోభకు గురవుతూ ఉంది. ఆ చనిపోయిన ప్రవీణ్ గారి పరువు పోయింది. ముందే యాక్సిడెంట్ అని ఒప్పుకుంటే, జరిగిన విషయాన్ని ఒప్పుకుంటే, రాద్ధాంతం చేయకుండా ఉంటే గౌరవప్రదంగా ఉండేది. ఇప్పుడు ఆయన తాగుతాడు, రోడ్డు మీద తాగుతూ పోయాడు, వివరాలన్నీ బయటకు వచ్చాయి. అలాగే ఇంకొక 10 రోజుల క్రితం రాజమండ్రి వెళ్ళినప్పుడు కూడా ఈయన సుధా వైన్స్లో 2 సార్లు వైన్స్ కొనుగోలు చేసినట్లుగా కూడా చెప్పారు. అంటే రెగ్యులర్గా ఆయనకి మద్యం తాగే అలవాటు ఉంది అనే వివరాలను బయటకు వస్తున్నాయి. లేదు మేము ఒప్పుకోం, ఇంకా హైదరాబాద్లో కూడా ఆయన తాగిన వివరాలు కావాలని అడుగుతున్నారు వీళ్ళు. అవసరమైతే అవి కూడా తీసుకొస్తారు. అంటే వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే దాదాపు 3 ప్లేస్లోకి వెళ్ళాడు వైన్స్లోకి. మరి ఆ మందు బాటల్స్ ఎందుకు తాగిన ఫుటేజ్ తీసుకురావట్లేదు? కనీసం ఆ బ్యాగ్లో పెట్టుకున్న బ్యాగ్లో దానికి సంబంధించిన మందు బాటల్స్ ఉండాలి కదా, మరి అవి లేవు. ఎప్పుడు జర్నీలో ఉన్నాడు, ఎప్పుడు తాగినట్టుగా మరి సీసీ ఫుటేజ్ లేదు, ఎందుకు చూపించట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు పాస్టర్. ఈ ప్రశ్న అడిగేవాళ్ళు సీసీటీవీల ముందు కాపురం చేస్తారా, ప్రైవేట్లో బెడ్రూమ్లో చేసుకుంటారా, వాళ్ళు ప్రశ్నించుకోవాలి. తాగేవాడు సీసీటీవీల ముందుకు వచ్చి తాగుతాడా? కామన్ సెన్స్ ఉందా వీళ్ళకి? తాగినోడు ఖాళీ బాటిల్ బ్యాగ్లో పెట్టుకుని ట్రావెల్ చేస్తాడా? రోడ్డు పక్కన పడేస్తాడు. అంటే ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడిగి ఇవి ఆధారాలు అని చెప్పి రెచ్చగొడుతున్నారు జనాల్ని. ముందు నుంచి ఓ తలాతోక లేకుండా ఫోటోషాప్ చేసినటువంటి కొన్ని ఫోటోలను తీసుకొచ్చి ఇక్కడ కలర్ తేడా ఉంది, అక్కడ కలర్ తేడా ఉంది, ఇక్కడ బైక్ తేడా ఉంది, అక్కడ బైక్ తేడా ఉందని చెప్పి ఫోటోషాప్ మార్ఫింగ్ ఫోటోలు తీసుకొచ్చి రెచ్చగొడుతున్నారు వీళ్ళు. అంటే వాళ్ళు ఏం చెప్తారు, ప్రీ ప్లాన్గానే ముందే ఇదన్నీ క్లియర్ చేసిన తర్వాత సీసీ ఫుటేజ్, చంపేసిన తర్వాత సీసీ ఫుటేజ్ ఇప్పుడు రిలీజ్ చేశారు, ఇవన్నీ కొందరు వ్యక్తులతో చేయించారని చెప్పి చెప్తా ఉన్నారు. కొన్ని ఫొటోస్లో కూడా చూసాం, వేరే క్యాండిడేట్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఆ సీసీ ఫుటేజ్ కొన్ని వాళ్ళు రిలీజ్ చేసిన ఫొటోస్లో. ఎవరు వేరే క్యాండిడేట్స్ అంటే ఎవరు? అంటే ఇతర దేశాలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఫొటోస్ అయితే కొన్ని బయట పెట్టారు. వాళ్ళు వైన్స్లో మందు కొంటున్నట్టుగా వేరే వ్యక్తి అదే టీషర్ట్లో ఉన్నట్టుగా కొన్ని ఫొటోస్ కూడా పాస్టర్స్ బయట పెట్టారు. ఇట్లాంటి వ్యక్తులతో ప్రీ ప్లాన్గా చేయించారని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళు. అది ఏ జనరేటెడ్ వీడియో. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, మాస్క్లో ఉన్న వ్యక్తి ఫేస్ రివీల్ అయితే ఎలా ఉంటాడు అని చెప్పి ఏఐని అడిగారు. ఏఐ ఎగ్జాక్ట్గా ప్రవీణ్ చూపించిందే, అదేదో ఊహాత్మకంగా ఒక పిక్చర్ చూపించింది. వీడియో ఒరిజినల్ అని చెప్పి ప్రచారం చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళు చేసింది మార్ఫింగ్ వీడియో. అర్థమవుతుందా మీకు? ఒరిజినల్ సీసీ ఫుటేజ్లో ఉన్నది ప్రవీణే. వీళ్ళు మార్ఫింగ్ వీడియోలో ఇంకొక వ్యక్తిని పెట్టి ఇతనే ఒరిజినల్, అదే అక్కడికి వెళ్ళి ముందు కొంది ఇతను ప్రవీణ్ కాదని ప్రచారం చేస్తున్నారు. ఫస్ట్ వీళ్ళ మీద కేసులు పెట్టి పోలీసులు చేయాల్సిన సత్కారం చేస్తే వీళ్ళు దారికి వస్తారు. అంటే హిందువులు కూడా చాలా మా దేవుడి పైన మూత్రం పోసామన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళపైన ఎందుకు కేసులు కావట్లేదు ఈ ప్రభుత్వంలో? కనీసం దానిపైన ప్రశ్నిస్తే అటు అజయ్ బాబును కావచ్చు ఇతర పాస్టర్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మా పైన ఉన్నంత మరి ప్రభుత్వం ఎందుకు వాళ్ళపైన వర్తించట్లేదు చట్టాలని చెప్పి కొందరు పాస్టర్స్ చెప్తా ఉన్నారు. ఇప్పుడు అజయ్ బాబు అనేవాడు మాట్లాడినట్లుగా హిందువులు ఎవరైనా మాట్లాడారా? వాడు అసలు అరెస్ట్ అయ్యి మళ్ళీ 4 రోజుల్లో బయటికి రావడం కూడా దుర్మార్గం అసలు నా దృష్టిలో. వాడు బయటికి రాకూడదు, ఏ అనుమానం చేయలేని పడేయాలండి. వాడు ఎందుకు తిరగాలి ఇక్కడ సమాజంలో? పిచ్చికొక్కాడు, పిచ్చిపెట్టినోడు మన అవసరమా? వాడు ఏమైనా ఉద్ధరిస్తాడు సమాజాన్ని? అంటే చట్టం హిందువులకు మాత్రమే ఉందా అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తారు గట్టిగా. నిజంగా మాకు సంబంధించి ఏం మాట్లాడినా మేము జైలుకి వెళ్ళిపోతా ఉన్నాం, హిందువులు మమ్మల్ని రెచ్చగొడతా ఉన్నారు, మా దేవుళ్ళని కించపరుస్తూ ఉన్నారు, అయినా కూడా వాళ్ళపైన ఎట్లాంటి చట్టాలు కూడా పనిచేయట్లేదా అని చెప్పేసి కూడా వాళ్ళు కొంచెం కోపంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కోపతాపాలతో ఉన్నారు కాబట్టి హిందువులను అరెస్ట్ చేస్తాం, ఇట్లా నడవదు. చట్టం తన పని తను చేసుకుంటూ పోద్ది, చట్టబద్ధంగా పనిచేస్తుంది. వాళ్ళ దేవుళ్ళ మీద లేదా వాళ్ళ బైబిల్ మీద లేనిపోని ఇవన్నీ మాట్లాడామని చెప్పి ఎక్కడ ఉంది చూపించండి. ఇప్పుడు మేము మాట్లాడతాం, బైబిల్లో ఉన్నవే చెప్తాం. అసలు ఫస్ట్ వేరే మత గ్రంథాల జోలికి పోవటం అనేది ఎవరు స్టార్ట్ చేసింది? ఎవరు? ముందు వాళ్ళు స్టార్ట్ చేసి ఇప్పుడు వాళ్ళ కొంపకి నొప్పి అంటుకుంటుంది కాబట్టి మా మతం జోలికి ఎందుకు వస్తున్నారంటారా? అలా అయితే అసలు యేసు మతం అనేది ఎప్పుడు వచ్చింది భారతదేశానికి? ఇన్ని లక్షల మందిని, కోట్ల మందిని మీరు మత మార్పులు ఎలా చేశారు? హిందూ దేవుళ్ళని తిట్టకుండా, హిందుత్వాన్ని తిట్టకుండా
పొద్దున్న లేస్తే మీరు అదే పని కదా. అంటే మత మార్పిడి ఏం చేయట్లేదు మేమని చెప్తా ఉన్నారు. మరి ఏం లింగ మార్పిడి ఏం చేస్తున్నారు, ఏంది ట్రాన్స్జెండర్లకు మారుస్తున్నారా, ఏం చేస్తున్నారు మత మార్పిడి చేయకపోతే? సిగ్గుండాలి కొంచెం అన్న, మళ్ళీ చేసే పని చేస్తూ మళ్ళీ అది కాదని చెప్పడానికి చెప్పు తీసి కొట్టాలి. వాళ్ళైతే డైరెక్ట్ చెప్తా ఉన్నారు, అమర ప్రసాద్ కావచ్చు, కర్ణాకర్ సుగుణ లాంటి వాళ్ళే ఉండొచ్చు హస్తం అని చెప్పేసి కూడా చెప్పారు, ఇంతకుముందు కూడా చెప్పారు. అది మీకు కూడా కొంచెం ఐడియా ఉంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు మరి కౌంటర్? ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్లుగా ఇది మటర్ ప్లాన్, డూపును పెట్టి 300-400 కెమెరాలు మేనేజ్ చేశారు, ఒక డూపు ప్రాణాలకు తెగించి రిస్క్ చేశాడు, 2 గవర్నమెంట్లు మేనేజ్ చేశారు అంటే సుమారు ఒక 1000 కోట్ల నుంచి 2000 కోట్ల వరకు బడ్జెట్ అయ్యిద్ది. 1000 కోట్లు 2000 కోట్లు బడ్జెట్ నా దగ్గర ఉంటే కనుక ఒక పాస్టర్నో ఏదో ఒక వ్యక్తిని గురించి కుట్ర చేయడానికి వినియోగించాలని సగం క్రిస్టియానిటీని తుడిచేస్తా లీగల్గా, చట్టబద్ధంగా. భారతదేశంలో సగం క్రిస్టియానిటీ ఉండదు నా దగ్గర 2000 కోట్లు ఉంటే. సగం మంది గర్వాప్స్ అయిపోతారు. అంతమంది కార్యకర్తలు ట్రైనింగ్ ఇచ్చి అన్ని వాళ్ళకి పంపించి మొత్తం సగం చర్చిని మూసేపిస్తాను నేను. ఇప్పుడు అంత పిచ్చి పని చేయదు కదా, 2000 కోట్లు ఒక వ్యక్తి మీద వినియోగించాల్సినంత అవసరం లేదు, అంత కుట్ర చేయాల్సిన అవసరం లేదు కదా. ఈ పిచ్చనా కొడుకు అది కూడా అర్థం కావట్లేదు. ఒక 1000 కోట్లు ఇచ్చి చూడండి ఒకసారి, నాకు ఏం చేస్తాను. చివరికి వాళ్ళు చెప్తున్నా ఏంటంటే 40 సీసీ ఫుటేజ్ అయితే రిలీజ్ చేశారు. ఓకే, ఆ సీసీ ఫుటేజ్ ఒక్కటి కూడా సరిగా చూపెట్టకుండా ఏదైతే దానికి సంబంధించిన పోలీస్ అధికారి ఉన్నాడో ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతా ఉన్నాడు. అలాగే ఆ పడిపోయిన ప్లేస్లో సీసీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టట్లేదు, గడ్డి పెరిగింది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు అదే ప్లేస్లో, ఎందుకు పడిన ప్లేస్లో వేరే కూడా వాళ్ళు చూశారంట, పక్క హోటల్లో కూడా 2 సీసీ కెమెరాలు చూసాం, దాని ఫుటేజ్ కూడా బయట పెట్టండి అని చెప్పేసి పాస్టర్లు చెప్తా ఉన్నారు. పడిపోయింది ఇక్కడ విజయవాడ రామవరపాడు దగ్గర గడ్డిను పార్కు ఉండటం వల్ల కెమెరాలో స్పష్టంగా లేదని చెప్పారు. కానీ యాక్సిడెంట్ అయిన ప్లేస్లో కెమెరా చూపించారు కదా, అంటే సరే కనిపించలేదు కదా పడిపోయినట్టుగా అని చెప్పి. పక్కకు హోటల్లో కూడా 2 కెమెరాలు ఉన్నాయి, మరి దాన్ని కూడా ఎందుకు సీసీ ఫుటేజ్ బయటకు తీసుకురావట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు కెమెరాలు కవర్ అయ్యే ఏరియాలో ఆయన పడలేదేమో. ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారంటే, మీకు ఏమైనా అనుమానం అంటే మా దగ్గర రమ్మంటున్నారు. వీళ్ళు వెళ్ళి మాకు ఆ ఫుటేజ్ కావాలని అడిగితే అవి తెప్పిస్తారు, తెప్పించి వాళ్ళకి ఇస్తారు, చూసుకోమంటారు. వీళ్ళు బయటకు వచ్చి ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు, పోలీసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అనుమానాలు ఏమైనా ఉంటే మాకు అది కావాలి ఇది కావాలి. పాస్టర్లు అందరూ ఒక కమిటీగా వెళ్ళి మాకు ఉన్న అనుమానాలు ఇవి, వీటి మీద కొంచెం క్లారిటీ ఇవ్వండి అని అడిగితే చెప్పరా, మేము చెప్పము మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఏమైనా బెదిరిస్తారండి వీళ్ళని? వాళ్ళు ఆహ్వానిస్తున్నారు, రండి అంటున్నారు కదా. వీళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్ళడానికి భయపడి లేదా వెళ్తే వీళ్ళ రంకు బయటపడిద్దని చెప్పి కొంతమంది వెళ్ళారు. వెళ్ళి మా దగ్గర ఆధారాలు ఏమీ లేవని చెప్పారు. మరి ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చా, బయట రెచ్చగొట్టేలా మాట్లాడొచ్చా? ముందు ఈ హర్షకుమార్ అనేవాడిని లోపల వేయాలి ఫస్ట్. వీడికి అసలు రాజకీయంగా బతుకు తెరువు లేక ఈ హర్షకుమార్ అనేవాడికి ఇప్పుడు ఇదేదో ఒక శవం దొరికింది, ఈ శవాన్ని పట్టుకొని కాస్త ఎలాడదాం పైకి వద్దాం అని చెప్పి చూస్తున్నాడు వాడు. అదే దీనికి సంబంధించి ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా కలిశాడు, లైట్ పలిగిపోయింది నేను కూర్చోబెట్టానని చెప్పి మాట్లాడారు. నిజంగా తాగి ఉంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో అరెస్ట్ చేయొచ్చు కదా, మరి అప్పుడు అరెస్ట్ చేస్తే కనీసమైన ప్రాణాలన్నా కాపాడుకునే వాళ్ళం అయ్యే వాళ్ళం కదా. అప్పుడు ఆ రోజు కూడా ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తాగినట్టు ఏం అనిపించలేదని కూడా చెప్పాడు కదా, ఎందుకు దీన్ని తీసుకురావట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఆయన అక్కడ డ్యూటీ కంటే మానవత్వంతో ఆలోచించాడు. అక్కడ ఫస్ట్ పడిపోయాడు, పడిపోయినోడిని నువ్వు తాగావా, తాగి డ్రైవ్ చేస్తాం, ముందు అరెస్ట్ చేస్తాం అది కాదు కదా. ఫస్ట్ కూర్చోబెట్టి అసలు ఎందుకు పడిపోయాడు, ఏంటి, నడపగలిగే స్థితిలో ఉన్నాడా, ఏం కావాలి, మంచినీళ్ళు కావాలని అడిగారు. మానవత్వంతో ఆలోచించారు వాళ్ళు. సరే 2-3 గంటలు అక్కడే పడుకున్నాడు. పడుకునే స్థితిలో ఉన్నవాడిని ఇప్పుడు నేను అరెస్ట్ చేస్తామంటారా? రెస్ట్ తీసుకున్న తర్వాత సరే ఇక్కడే ఉంటాడేమో అని అనుకున్నారు వాళ్ళు, బహుశా డ్రైవ్ చేయకుండా ఇక్కడ ఆగుతాడేమో అనుకున్నారు. వీళ్ళు ఈలోపు ఆ లైట్ కట్టే ప్రయత్నంలో తాడు తెద్దాం వైర్ తెద్దాం అనే పక్కకి వెళ్ళినప్పుడు వెంటనే స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. దానికి వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఐజీ గారు చెప్పారు కదా,